హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శిరీష, నా బాబు పేరు రిష్వేద్. నేను ప్రీవియస్గా మా బాబుకు ఆటిజం ఉందని చెప్పేసి చాలా వీడియోలు అయితే చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకు. ఇంకా కామెంట్స్లలో చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాలో అయితే మెసేజ్లు అయితే చాలా చేస్తున్నారు డిఎమ్స్ పేరెంట్స్. ఇంకా టిప్స్ చెప్పండి, ఇంకా థెరపీ టిప్స్ చెప్పండి, ఇంకా స్పీచ్ ఎలా తెప్పించాలి చెప్పండి అని చెప్పేసి దానికి నేను ఆన్సర్గా ఈ వీడియో అనేది చేస్తున్నానండి. పిల్లలకి బాయ్ చెప్పించడం ఎలా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంది. నేను మా బాబుకి ఎలా చెప్పించాను అనేది మీతో షేర్ చేస్తాను. రిష్వేద్ అయితే ప్రీవియస్గా ఎవరికైనా బాయ్ హాయ్ చెప్పమన్నప్పుడు ఏం చేసేదంటే అసలు చెయ్యి కూడా ఇట్లా వేవ్ చేసేవాడు కాదు. ఇంకా వాడికి అప్పుడు అసలు బాయ్ చెప్పడం కూడా తెలియదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, నన్ను ఏదో చేయమంటున్నారు అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఇంకా మనం చేపిస్తుంటే కూడా అసలు ఇట్లా దగ్గర పెట్టుకొనే ఉండేవాడు. వాడు ఇప్పుడు 3 మంత్స్ నుంచి అయితే బాయ్ చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. అంటే అంతకుముందు ఊరికే ఇట్లా హ్యాండ్ ఊపేది, కానీ ఇప్పుడు నోటితో బాయ్ ఆంటీ, బాయ్ అంకుల్ ఇట్లా చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. అది ఇక్కడ చెప్పు, ఐస్ పిన్నికి చెప్పు, బాయ్ అస్పి, అమ్మకి చెప్పు, బాయ్ మామా, ఏ తమ్ముడు అన్నకు చెప్పు, బాయ్ చిన్ను, బాయ్ చిన్ను, బాయ్ తాత. ఎలా చేశాడంటే అదొక మామూలు విషయం కాదండి. ఈ పిల్లలతో, మన నార్మల్ పిల్లలతో బాయ్ చెప్పించడం అంటే మనం కొంచెం స్ట్రగుల్ చేసి సరిపోతుంది. ఇంకా వీళ్ళతోని మనం బాయ్ చెప్పించడం అంటే అదొక పెద్ద టాస్క్ అండి. మనకి చిన్న యుద్ధం కాదు, పెద్ద యుద్ధమే చేయాలి. ఒక్క వర్డ్ నేర్పించడానికి కూడా యుద్ధాలే చేయాలి మనము. నార్మల్గా అయితే వీళ్ళు మాట్లాడరు. ఇంకా మనం చెప్పు 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 అంటే ఇంకా అసలే చెప్పరు. ఇంకా వాళ్ళకి నేర్పించే పద్ధతి, నేర్పించే వే అనేది వేరేగా ఉంటుందండి. మనము వాళ్ళతో మింగిల్ అవుతూ, వాళ్ళతో కలుస్తూ వాళ్ళకి చెప్పిస్తుంటే మనకు అర్థమవుతుంది వీడు ఏ మెథడ్లో మనల్ని వింటున్నాడు, వీడికి ఏ మెథడ్ అయితే అర్థమవుతుంది, మనం ఏ మెథడ్లో వెళ్ళొచ్చు, ఫార్వర్డ్కి ఎలా వెళ్ళొచ్చు అని మనకు అర్థమైపోతుంది. మనం ఏ వర్డ్ చెప్పినా కూడా వాడు వింటున్నాడా లేదా అని అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా బాయ్ చెప్పించడం అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా, లేకపోతే ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా అప్పుడు మనము నాన్న అంకుల్ వచ్చాడు బాయ్ చెప్పు, అంతే. అది ఒక్క వర్డ్ ఏమి చెప్పాలి. ఇంకా బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, అంకుల్ వచ్చాడు హాయ్ చెప్పు, అంతే. అలాగే చెప్పాలి. ఇంకా హాయ్ చెప్పు, బాయ్ చెప్పు అని మాత్రం అస్సలు చెప్పకండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ పార్క్కి వెళ్ళారు, అయిపోయింది, వచ్చేస్తున్నారు, అప్పుడు మనం పార్క్ నుండి రిటర్న్ అవుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, బాయ్ చెప్పు, అంతే. మీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు, 1 టైమే చెప్పండి. ఏ సెంటెన్స్ అయినా కూడా 1 టైం ఆర్ 2 టైమ్స్, అంతే. కానీ బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అంటే వాళ్ళు అస్సలు చెప్పరు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎవరు కనిపించినా కూడా అంకుల్ ఉన్నారు అక్కడ, ఆంటీ ఉంది, హాయ్ చెప్పు నాన్న, అంతే. ఇంకా వచ్చేటప్పుడు కూడా, రిటర్న్లో వచ్చేటప్పుడు బాయ్ చెప్పు. వాళ్ళకి చాయిస్ అనేది ఇవ్వాలి మనము. చెప్పు 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 అని అస్సలు అనకూడదు. వాళ్ళకి చెప్తే చెప్పారు, లేకపోతే లేదు, మెల్లగా నేర్చుకుంటారు అని చెప్పేసి వదిలేయాలి. చెప్పు 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 అని వాళ్ళ బ్రెయిన్కి ప్రెజర్ అనేది తాకి ఇంకా కామ్ అవ్వడానికి ట్రై చేస్తారు. వీళ్ళు నాతో ఏదో చేపిస్తున్నారు, నాకు ఇది ఇష్టం లేదు, అసలు వాళ్ళు మన లోకంలోనే ఉండరు ఆటిజం పిల్లలు. అలాంటిది మన లోకంలోకి ఎలా వచ్చి బాగా చెప్తారు చెప్పండి. అలా మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే మెథడ్లో చెప్పడం అనేది ప్రాక్టీస్ చేయించాలి. మనం ఇంట్లో డైలీ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఒక 2-3 అవర్స్ మ్యాక్సిమం టైం అనేది స్పెండ్ చేయాలి వాళ్ళతో. అలా స్పెండ్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏ మెథడ్లో అయితే అర్థం చేసుకుంటారు అని మనకైతే ఈజీగా అర్థమైపోతుంది. రిష్వేద్ అయితే బాయ్ చెప్పించడానికి నాకు ఇప్పుడు అంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ అయితే నార్మల్గా చెప్పు చెప్పు అంటే చెప్పలేదు. ఇంకా నేను డైలీ రెగ్యులర్గా పార్క్ తీసుకెళ్ళేదాన్ని కదా, అక్కడ ఫ్రెండ్స్ అయినా ఎవరు కనిపించినా కూడా హాయ్ బాయ్ మాత్రం చెప్పించడం నేర్పించాను. ఇంకా ఊరికేనే చూసేవాడు. ఇట్లా మనం చెప్తుంటే మన హ్యాండ్తో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, చేయరని అస్సలు అనుకోవద్దు. మనం చెప్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ అబ్జర్వ్ చేసి ఒకటేసారి వాళ్ళు బయటికి తీయడం అనేది జరుగుతుంది. ఏ వర్డ్ అయినా సరే వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు, వాళ్ళ బ్రెయిన్కి తీసుకోవట్లేరు అని అనుకోకండి. వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లము, చెప్పడానికి వాళ్ళకి మాట రాదు. వన్స్ ఒకసారి స్పీచ్ వచ్చిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా అన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. అలాగా మీరు చెప్పు నాన్న, అంతే. చెప్పు నాన్న, చెప్పు 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 అంటే అస్సలు అనకండి. ఇంకా చెప్పు అని వాళ్ళకి చాయిస్ ఇచ్చి వదిలేయండి. రిష్వేద్కి అయితే 3 ఇయర్స్ పట్టిందండి స్పీచ్ రావడానికి. మేము చేసే యాక్టివిటీస్ అన్నీ చేపిస్తూ స్పీచ్ తెప్పించడానికి 3 ఇయర్స్ టైం పట్టింది. ఒక్క బాయ్ చెప్పడానికి 6 మంత్స్ పట్టింది మాకు. అంతకుముందు అసలు హ్యాండ్ వేవ్ కూడా లేదు.
హ్యాండ్ వేవ్ స్టార్ట్ చేసిన తర్వాత 6 months తర్వాత హ్యాండ్ వేవ్ స్టార్ట్ చేశాడు. ఏదైనా సరే ఏ యాక్టివిటీ అయినా 4 to 6 months పడుతుందండి నేర్చుకోవడానికి. అంత ఈజీగా అయితే రాదు, కానీ మనం అస్సలు గివప్ చేయొద్దు, ట్రై చేస్తూనే ఉండాలి. మనము స్మైల్తో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా కోపం మాత్రం అస్సలు చేయొద్దు. ఈ పిల్లలకి కోపం చేసినట్లయితే వాళ్ళకి ఇంకా హైపర్ అనేది ఎక్కువ అయ్యి మనం చెప్పే మాటలు అస్సలు పట్టించుకోరు. మీరు ఒక ఎనిమిలాగా తయారవుతారు వాళ్ళ మైండ్లో. అలా కాకుండా ప్రేమగా వాళ్ళని బుజ్జగించడం అంటే మరీ ప్యాంపరింగ్ చేయడం కాదు, వాళ్ళకి అర్థమయ్యే మెథడ్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా మీరు బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తున్నాడు, పార్క్లోకి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచుకోవడము అలా మాత్రం అస్సలు చేయకండి. వాడు ఎంత అల్లరి చేసినా కూడా మీరు తిప్పుతూనే ఉండండి వాడు తిప్పుతుంటేనే సోషలైజేషన్ అవుతాడు. ఇంకా రిష్వేద్ అయితే ఎక్కడికైనా మాల్స్లో కానీ షాప్స్లోకి వెళ్ళినప్పుడు అయితే కింద ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఫ్లోర్స్ మీదనే పాకేవాడు. అసలు వాళ్ళని చూస్తుంటే వీళ్ళందరూ చూసేవారు, ఏమనుకుంటారో ఏమో అని. స్టార్టింగ్లో నేను అట్లనే అనుకునేదాన్ని, నాలాగే చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటుంటారు. కానీ వాళ్ళు చూసినా వాళ్ళు ఏం చేసుకున్నా ఈరోజు తీసుకెళ్తే వినలేదు, 2 days తీసుకెళ్తే వినరు, 3rd day కూడా వినరు, 4th day కూడా వినరు. ఇట్లా వినకుండా మనం తీసుకెళ్తున్నాం, లాస్ట్ 10th టైంకైనా వింటారు. అలాగా ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాడు. నేను ప్రతి ప్లేస్కి నేను నార్మల్గా వెళ్ళడం అనేది తగ్గించాను, కానీ ఇప్పుడు వెళ్ళిన ప్రతి ప్లేస్కి వాడిని తీసుకెళ్ళడం అనేది స్టార్ట్ చేశాను. అలా వాడు కొంచెం అలవాటైతే అవుతున్నాడు. వీడిని తీసుకొని వెళ్ళొచ్చు. ఒకప్పుడు స్కూటీ మీద వెళ్తుంటే కూడా దూకేవాడు. ఎక్కడైనా షాప్ కనిపించినా, బెలూన్స్ కనిపించినా, ఐస్ క్రీమ్ షాప్స్ ఏదైనా కనిపించినా కూడా స్కూటీని స్లోగానే వెళ్ళేదాన్ని. ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లో కూడా వాడు ఇట్లా అసలు ముందు కూర్చోబెట్టుకునేదాన్ని, దాని నుంచి ఇట్లా దూకేవాడు. అసలు 3 times అలా దూకాడు. ఇంకా నేను అప్పుడు స్లోగానే వాడు భయానికే స్లోగా వెళ్ళేదాన్ని. అలా దూకడం ఇంకా నాకు భయం వేసి వాడిని తీసుకొని బయటకు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా మెల్లమెల్లగా కొన్ని రోజుల తర్వాత తిప్పడం స్టార్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాడి స్పీచ్ డెవలప్ అయిన తర్వాత, అండర్స్టాండింగ్ డెవలప్ అయిన తర్వాత ఇంకా బయటికి తీసుకెళ్ళడం అనేది స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా తీసుకెళ్ళేది, కానీ రెగ్యులర్గా తీసుకెళ్ళకపోయేది. ఇప్పుడు రెగ్యులర్గా తిప్పడం అనేది మొదలుపెట్టాను. ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ రావాలంటే మనం దగ్గరలో ప్లేసెస్కి తీసుకెళ్ళాలి, పెద్ద పెద్ద మాల్స్కి అట్లా కాకుండా. పార్కులు ఉంటాయి మన చుట్టుపక్కలే, చాలా పార్క్స్ ఉంటాయండి. ఆ పార్కులకి తిప్పుతుంటేనే వాడికి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. పిల్లలతో ఆడాలి, పిల్లల్ని చూడాలి, స్లైడ్ కానీ అని తీసుకెళ్ళి వదిలేయండి. మీరు ఫస్ట్ స్లైడ్, స్వింగ్, మంకీ బారు అన్నీ చాలా ఉంటాయి. అవి వాడు ఏది నచ్చితే అది ఆడనివ్వండి. మీరు దూరం నుంచి అబ్జర్వ్ చేయండి, వేరే పిల్లలతో వాడు కలుస్తాడా లేదా. కలవకపోతే ఈరోజు కలవడు, రేపు కలవడు, ఒక 1 year తర్వాత అయినా కలవడా, అట్లా ట్రై చేయండి. అస్సలు 2 days, 1 month, 2 months తీసుకెళ్ళి వీడు మింగిల్ అవ్వట్లేడు అని వదిలేయడం మాత్రం అస్సలు చేయకండి. పిల్లల్లో మనం డెవలప్మెంట్ చూడాలంటే మనం అస్సలు గివప్ ఇవ్వద్దండి. మనం గివప్ ఇచ్చినట్లయితే వాళ్ళని మనము డిలే చేసినట్టే. ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ని మన చేతుల్లోనే ఉంటుందండి, పిల్లల్ని బాగు చేసుకోవడం అనేది. రిష్వేద్ అయితే పూర్తిగా బాగా అయ్యాడని నేను చెప్పట్లేదు. వాడి స్పీచ్ అనేది వాడికి ఇంకా రాలేదు, జస్ట్ సింగిల్ వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మమ్మీ, డాడీ అయితే మమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేసి పిలుస్తాడు. ఒకప్పుడైతే అసలు మమ్మీ తెలీదు, డాడీ తెలీదు, మమ్మీ ఉన్నారా లేదో తెలీదు, డాడీ ఉన్నారా లేదో తెలీదు. మేము వదిలేసి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాన్ గేమ్ వాడు ఆడుకునేవాడు. ఇప్పుడు కనీసం మార్కెట్కి పాల ప్యాకెట్కి వెళ్దామన్నా కూడా మమ్మీ మమ్మీ అనుకుంటే వెంట పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అట్లా వాళ్ళలో చేంజ్ చూస్తుంటే మనం చేసిన ప్రతి కష్టానికి వాళ్ళలో వచ్చే చేంజ్ చూస్తే అసలు ప్రతిఫలం దొరికినట్టు అనిపిస్తుంది. ఆ కష్టం అంతా మనం మర్చిపోతాము. కాబట్టి ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మీరు డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. కష్టము, బాధ అని ఏదనుకోకండి. వన్స్ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీకు ఈ బాధ అంతా ఒకటేసారిగా పోయినట్టు అనిపిస్తుంది. డైలీ ఒక 20 to 30 times అయితే ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేయండి. బాయ్, హాయ్ చెప్పించడము. అలా చెప్పిన ప్రతిసారి కాదు, చెప్పినప్పుడు ఒకటేసారి చెప్పాలి. డే మొత్తంలో కలిపి ఒక 10 to 15 times చెప్పడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకా వీడితో వీడియోస్ చేయడం అనేది అస్సలు కుదరట్లేదు. ఇంకా ఎక్సర్సైజెస్ చేయించమని చాలామంది అయితే అడుగుతున్నారు. వాడు అసలు సపోర్ట్ చేయట్లేదు. నేను వీడియో ఆన్ చేయగానే ఇంకా అతను సపోర్ట్ చేయకుండా పరిగెడుతున్నాడు. వాడికి ఎందుకో మా మమ్మీ వీడియో తీసుకున్నాడు. చూడండి ఎట్లా అరుస్తున్నాడు. పాప హాయ్ చెప్పు, హాయ్.
ఏదైతే ఇంతకు ముందులో అస్సలు లేడండి. ఇప్పుడు పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. వీళ్ళకి ఏంటంటే సేమ్ ఏజ్ పిల్లలతో మింగిల్ అవ్వరు. వీళ్ళకంటే డబల్ ఏజ్ ఉండాలి పిల్లలకి. పెద్ద పిల్లలతో అయితే మంచిగా కలిసి ఆడుకుంటారు. అదంత తొందరగా రాదు. మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే అలవాటు అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా అయినా సరే మనం నిలబెట్టడం అనేది ప్రాక్టీస్ చేయించాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్